నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ అవటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక 2 బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చిళ్ళాడు. వాటి గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం, వాటి గురించి విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం, వాటి వెనకున్నటువంటి అంశాలని కొంత సూత్రబద్ధంగా విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మొదటి బ్రేకింగ్ న్యూస్ విషయానికి వద్దాం. ఆ బ్రేకింగ్ న్యూస్ చెప్పే ముందు ఆయన ఏం మాట్లాడాడో కూడా కొంచెం నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ప్రభుత్వానికి ఇచ్చారు ప్రజలు. ఆల్రెడీ 2 బడ్జెట్లు అయిపోయాయి. 3వ బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతున్నారు. సంవత్సరంన్నర కళ్ళు మూసుకున్నాం. ఇంకొక గట్టిగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వచ్చేస్తుంది అంటూ అసలు విషయం చెప్పాడు. ఇక్కడ మీరు ఇంకొక సంవత్సరంన్నర కళ్ళు మూసుకుంటే నేను పాదయాత్ర చేస్తాను, మరో సంవత్సరం పాటు నేను కూడా మీ మధ్య ఉంటాను అని చెప్పేసి అయితే తన భవిష్యత్తు ఎజెండాను క్లియర్ కట్గా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే మనకి బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. అంటే 2027 మధ్య, ఇది 2026 జనవరి కాబట్టి సంవత్సరంన్నర అంటే 2027 మధ్య ప్రాంతానికి నేను పాదయాత్రతోటి రంగం సిద్ధం చేసుకుని వస్తాను. ఓ సంవత్సరం అంటే 2028 మధ్యకో కాస్త అటు ఇటుగానే మొత్తానికి పాదయాత్ర ఫినిష్ చేసి ఇంకా 2029 ఎన్నికలకి రెడీ అయిపోతానని చెప్పేసి చాలా క్లియర్గా సందేశం ఇచ్చేశాడు అనమాట. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే, ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మొదటి బ్రేకింగ్ న్యూస్. అయితే రెండో బ్రేకింగ్ న్యూస్ ఇది చాలా విచిత్రంగా ఉంది. ప్రతి వారం నేను తాడేపల్లి వస్తాను, ఏదో ఒక నియోజకవర్గమో, ఏదో ఒక జిల్లానో, ఏదో ఒక మండల పార్టీ నేతలతోనో, అక్కడ కార్యకర్తలతోనో సమావేశం పెట్టుకుంటానని చెప్పేసి అయితే ఇంకొక బ్రేకింగ్ న్యూస్ లాంటి వార్త అయితే ఇచ్చాడు. ఇది కొంచెం విచిత్రం ఎందుకో కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మనం ఆర్డర్లో వద్దాం. ఫస్ట్ మొదటి పాదయాత్ర గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ అంశం ఎందుకు కొంత డిఫరెంట్గా చూడాలి, విచిత్రంగా చూడాలి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, ఫస్ట్ మొదటి బ్రేకింగ్ న్యూస్కి వద్దాం. పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్గా చెప్తున్నాడు. మీరు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు పూర్తయిపోతాయి అని చెప్పేసి మొదట్లో అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, 1 సంవత్సరంన్నర గట్టిగా కళ్ళు మూసుకున్నాం, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం అని చెప్పేసి సందేశం ఇస్తున్నాడు. ఇంకొక సంవత్సరంన్నర కనుక మీరు ఇలాగే గట్టిగా కళ్ళు మూసుకుంటే నేను పాదయాత్రలోకి వస్తా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటి, ఈ సంవత్సరంన్నర కాలంలో, అంటే గడిచిన సంవత్సరంన్నర ఏ రకంగా అయితే అడపాదడపగా బెంగళూరు టు తాడేపల్లి, తాడేపల్లి టు బెంగళూరు ఈ షటిల్ సర్వీస్ చేశాడో అదే రకమైనటువంటి షటిల్ సర్వీస్ మళ్ళీ చేస్తాను. మధ్య మధ్యలో ఏదన్నా కార్యక్రమాలు, ఏదన్నా చావు పలకరింపులో, పెళ్లి శుభకార్యాలు, లేదంటే మన కార్యకర్తలు ఎక్కడన్నా రప్ప అంటే వాళ్ళని తీసుకొచ్చి అరికాలి కోటింగ్ ఇచ్చి జైల్లో పెడితే వాళ్ళని పరామర్శించటము, లేదంటే మన వాళ్ళే ఎవరన్నా నాయకులు జైలు పాలైతే సందర్భానుసారం బట్టి, అందరికి కాదండోయ్, అందరికి కాదు, మన వాళ్ళు అయితే వాళ్ళని పోయి జైల్లో పరామర్శించి రావటము. ఇంకా అడపాదడప ప్రభుత్వం ఏదన్నా ఇప్పుడున్న గట్టి విమర్శల వర్షం కురిపిస్తూ ఏదన్నా కొత్త అంశం, ఇదిగో వీళ్ళ హయాంలో జరిగిన స్కామ్ ఇది అని చెప్పేసి గట్టిగా తీస్తే దాన్ని అడ్రస్ చేయడానికి తనదైన శైలిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికో, ఇప్పుడు నేను చెప్పినటువంటి వరుస పరంపరలో వీటిని నిర్వహించడానికి తప్ప మరో సందర్భం అంటూ మనకేం ఉండదు. ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, నేను అడపాదడప అందుబాటులో ఉంటాను, ఇవి గడిచిన సంవత్సరంన్నర లాగానే ఈ సంవత్సరంన్నర కూడా గడిపోయింది అని చెప్పేసి క్లియర్ కట్గా సందేశం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. సో ఆంధ్రప్రదేశమా, గట్టిగా ఊపిరి పీల్చుకో, నేను ఇక పాదయాత్ర రూపంలో నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, ఓ సంవత్సరం పాటు నడుస్తాను, ఇక అప్పుడు మీకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగించే ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది.
ప్రతి ఏరియాలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి చోట ఈ రప్ప ఫ్లెక్సీలు అబ్బో మామూలుగా ఉండదు, రంగం తలపిస్తుంది అనేటటువంటి అంశాన్ని అయితే చాలా క్లియర్గా చెప్పేశారు. తను పాదయాత్ర చేస్తే లోకేష్ పాదయాత్ర లాగా అడుగడుగునా అడ్డంకులు రావటమో మరోటో ఉండదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకనే ప్లాన్డ్గా ఒక షెడ్యూల్ పెట్టుకొని మరి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తరహాలో నంబర్ 1 జీవో తీసుకురావటం, స్టూల్ వేసుకుంటే స్టూల్ లాగేయటం, వెహికల్ వేసుకుంటే వెహికల్ లాగేయటం, మైక్ పట్టుకుంటే మైక్ లాగేయటం, అడుగడుగున అడ్డంకులు సృష్టించడం, మధ్యలో గొడవలు పెట్టుకోవటం, రాళ్లు రవ్వటం, ఇట్లాంటి కార్యక్రమాలే ఉండవు కదా. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్ర లాగానే ఇప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బందోబస్తు ఏర్పాటు చేసి సెక్యూరిటీ ఫుల్గా ఇచ్చేసి మరి తిరుగు నీ ఇష్టం అన్నట్టుగా వదిలేస్తారు కదా. ఆ కాన్ఫిడెన్స్తోనే షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే, సంవత్సరంన్నర తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఒక పక్క, ఈ సంవత్సరంన్నర లోపల నాకు కావలసిన విధంగా మీరు రంగం సిద్ధం చేయండి అని చెప్పేసి సందేశం ఇస్తున్నారు. అంటే మళ్ళీ కమ్యూనిటీ మీద విషయం చెమ్మటం, మళ్ళీ కమ్మలకి కాపులకి గొడవ పెట్టే ప్రయత్నం. ఆల్రెడీ కొన్ని శక్తులు ఆ పని మీదే ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఇక మధ్యలో కొన్ని కొత్త అంశాలు వెలికి తీసుకొచ్చి అక్కడ చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం, అగ్రవర్ణాలకి దళితులకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, దళిత మేధావుల ముసుగులో, దళిత నేతల ముసుగులో ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టేసి మాట్లాడి వాళ్ళని ఏమన్నా చర్యలు తీసుకుని అరెస్ట్ చేసినా సరే అబ్బా దళితుల మీద దమనకాండ అని చెప్పేసి ఇలా రకరకాల అంశాలు, గతంలో లాగే కుల చిచ్చులు, గతంలో లాగే మత చిచ్చులు, గతంలో లాగే విద్వేషాలు పెంచడం, గతంలో లాగే ఆ రెండు కమ్యూనిటీలను విడదీసేటటువంటి ప్రయత్నం, శత్రువులు చేసే ప్రయత్నం, అన్నిటికన్నా మించి సాధ్యమైతే ఈ సంవత్సరంన్నరలో ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నం అయిపోయేలాగా చేయాలి. ఎక్కడా ప్రశాంతత లేకుండా మనం చూస్తున్నాం కదా. సంవత్సరంన్నర కాలంలో అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి మీద చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వక్రీకరణలు కానివ్వండి, పనులు కానివ్వండి, ఇట్లాంటివి మనం చూస్తున్నాం కదా. ఎక్కడో తాగేసిన బాటిల్స్ తీసుకొచ్చి తిరుమలలో పెట్టేస్తారు. ఇంకేముంది, తిరుమల మొత్తం అపవిత్రం అయిపోయిందని చెప్పేసి కథనాలు వండి వారుస్తారు. అసలు విషయం పోలీసులు కనిపెట్టిన తర్వాత గప్చుప్ సాంబార్ పుట్టి. సో ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి వ్యవహారాలు ఈ సంవత్సరంన్నరలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి, నేను పాదయాత్ర చేయడానికి ఏదో ఒక అజెండా ఉండాలి కాబట్టి దాన్ని సెట్ చేయండి అని చెప్పేసి అయితే క్లియర్గా సంకేతం ఇచ్చేశారు. సో మొదటి బ్రేకింగ్ న్యూస్ ఇది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాకింగ్ న్యూస్ లాంటిది. ఇక రెండో అంశం చూసుకున్నట్టయితే ఇది ఆ పార్టీ వాళ్ళకే షాకింగ్. నేను ప్రతి వారం వస్తాను, ఏదో ఒక నియోజకవర్గానికో లేదంటే జిల్లాకో మండలానికో ఎవరో ఒకరికి ప్రత్యేకంగా టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇది మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న హామీయే, నెరవేరని హామీయే. ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, ఎవరో చెప్తున్నారు ఈ పల్నాడులో ఉన్నటువంటి కార్యకర్తలు కొంత ఈ మధ్యకాలంలో ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేశారు, అసలు పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ముఖ్యంగా మన వాళ్ళు పల్నాడు ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా బెట్టింగ్లు వేసి లేదంటే రకరకాల అంశాల వల్ల నష్టపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం, వాళ్ళని పిలిపించి మాట్లాడే ప్రయత్నం, వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం అసలు ఏమీ చేయట్లేదని చెప్పేసి ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువ అసంతృప్తి అయితే వాళ్ళ నుంచి వ్యక్తమైందట. ఈ అసంతృప్తి రేపు పెను దావానంలాగా ఎక్కడ మారిపోతుందో అనేటటువంటి భయంతో సరే మనం ఒక హామీ అయితే ఇద్దామని చెప్పేసి ఈరోజు మాట్లాడింది కూడా ఏలూరు జిల్లా కార్యకర్తల మీటింగ్లో అనమాట. నేను వచ్చి మాట్లాడతాను, నేను టైం ఇస్తానని చెప్పేసి చెప్పాను. ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం అని చెప్పేసి అయితే మొదటి నుంచి వస్తున్న ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం ఏమో రావట్లేదు, ఒక్కోసారి 2 వారాలకు ఒకసారి, ఒక్కోసారి 3 వారాలకు ఒకసారి, నెలలో 1-2 సందర్భాల్లోనే ఒక్కోసారి వచ్చిపోయిన దాఖలాలు అయితే ఉంటున్నాయి. అంటే సబ్జెక్ట్ని బట్టి ఏమైనా కొంచెం పెద్ద అంశాలు ఉన్నాయా అయితే 1-2 సార్లు ఎక్కువ వస్తారు. అబ్బాయి ఏమి లేవు, ఈసారి అంతా చప్పగా ఉందా, చల్లారిపోయిందా, అయితే ఇంకో వారం ఎక్స్ట్రాగా రెస్ట్ తీసుకుంటాడు బెంగళూరు ప్యాలెస్లో. సో ఈ నేపథ్యంలోనే కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు, కార్యకర్తలు ఆశిస్తున్నటువంటి అంశాలు కొంత చురుకు పుట్టిస్తున్నాయి, చురుకు తెప్పిస్తున్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమవుతున్నటువంటి తరుణంలోనే నేను ప్రతి వారం పెట్టుకుంటానని చెప్పాడు తప్ప రెగ్యులర్గా ఇక్కడే ఉంటాను, పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే సమయం కేటాయిస్తాననేటటువంటి నమ్మకాన్ని, భరోసానైతే ఇవ్వట్లేదు. సో మరి అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో ఇక్కడ పక్కన పెట్టాలి. ఈ 2 బ్రేకింగ్ న్యూస్ ఒక సారాంశాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈ కూటమి ప్రభుత్వం ఏ కేసులోనూ నన్ను అరెస్ట్ చేయలేదు,
ఏ రకంగా జైలు పాలు చేయలేదు అనేటటువంటి ఒక నమ్మకం, ధీమా, భరోసా కూడా జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది. లేకపోతే ఈ రకంగా కళ్ళు మూసుకోవటాలు, ఈ గొడవలు, ఈ కథ కమమిషం ఏంటి? ఏదో ఒక కేసులో జైలు పాలు చేస్తారు. అది లిక్కర్ కేసు కానివ్వండి, మిగతా అంశాల్లో కానివ్వండి, అవినీతి విషయంలో కానివ్వండి, ఏదో కేసులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలుకి పంపించినట్టుగానే తనను కూడా జైలుకి పంపిస్తారనేటటువంటి ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంటే, సురుకు పుడితే వెంటనే రంగంలో దిగేవాడు. ఇంకా సంవత్సరం, ఇంకో సంవత్సరంన్నర, ఇంకో 2 ఏళ్ళు, లాస్ట్లో చూసుకుందాంలే, అప్పుడు పాదయాత్ర చేస్తారు అనేటటువంటి షెడ్యూల్స్, ప్రోగ్రామ్స్ ఉండవు. వెంటనే రంగంలో దిగిపోయాడు. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని మరో కోణంలో సీరియస్ గా తీసుకోలేదో కూడా నేను చెప్తాను. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 6 నెలలు మాత్రమే వీళ్ళు అప్పటి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వీళ్ళు కొంత ఫ్రీగా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. 6 నెలల తర్వాత నుంచి దాదాపు 7వ నెలల నుంచి ఏమో, లేదా ఆ లోపులోనే కావచ్చు, ఫుల్ బిజీ అయిపోయారు. ఎందుకో తెలుసా? ఇసుక అనేటటువంటి అంశం మీద జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి నిర్ణయం ఆ రోజు భవన నిర్మాణ రంగాన్ని, భవన నిర్మాణ కార్మికుల్ని ఛిద్రం చేసి చిన్నాభిన్నం చేసేసింది. దీని మీద పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవటం ఆంధ్రప్రదేశ్లో, దాంతోపాటు అనేక మంది సావులకు కూడా కారణమైంది. సో అప్పుడు వెంటనే, అంటే ఒక ప్రజా సమస్య, ఒక ఉద్ధృతమైనటువంటి ప్రజా సమస్య రెడీగా ఉంది కాబట్టి వాళ్ళంతా బయటికి రాగలిగారు. ఇక ఆ తర్వాత రాజధాని అంశంతో పాటు రకరకాల అసలు 4.5 సంవత్సరాలు ఖాళీగా లేరు. చంద్రబాబు నాయుడు బోలెడు ప్రోగ్రాంలు, బాదురని, ఇదేం కర్మ రాష్ట్రానికి, ప్రాజెక్టుల విధ్వంసాన్ని, అద్దని ఇద్దని కొన్ని వందల కార్యక్రమాలు తీసుకున్నారు. అసలు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రాష్ట్రాన్ని 100 సార్లు తిరిగేశారు. అంటే అంత ఫుల్ బిజీగా ఉంచారనమాట. జగన్మోహన్ రెడ్డి ఉంచగలిగాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం దొరకట్లేదు. ఫుల్గా ప్రెజర్ పెట్టేటటువంటి అంశం. దాంతో పాటుగా వీళ్ళు నన్ను ఏం చేయలేరు, ఏ కేసుల్లో కూడా లోపలేరు అనేటటువంటి ధైర్యం. ఒకవేళ ఆ భయమే ఉన్నట్టయితే వెంటనే రంగంలో దిగిపోయాడు. ఆ భయం లేదు కాబట్టే తాపిగ్గా, తీరిగ్గా షెడ్యూల్ ప్రకటించుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా వస్తున్న అంశం ఏంటంటే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద కానివ్వండి, లేదంటే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, గతంలో మీరు చేసిన ఆరోపణలు కానివ్వండి, పెట్టిన కేసుల్లో కానివ్వండి, ఏ అంశంలో గనక ఒక్కసారి కూడా కోర్టు బోన్ ఎక్కించలేక, జైలు పాలు చేయలేకపోతే, ఇవి కేవలం ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి మీద చల్లినటువంటి బురదగానే ప్రజలు చూసే అవకాశం. సో కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్త పడి వేగం పెంచాలి. ఉదాసీనత పనికిరాదు. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొనిస్తాను. ఆ తర్వాత ఇక నేను రంగంలో దిగితే మామూలుగా ఉండదనే సంకేతాన్ని అయితే చాలా స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో మరి మీరేమంటారనేది నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.